జాప్వీ అనే వెబ్‌సైట్‌లో మనకు కావాల్సిన ఇమేజ్‌ని పోస్ట్ పైన ప్రింట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అందుకు ఒకసారి ఎలా ఉంటది నేను ఆర్డర్ చేసేసాను వెబ్‌సైట్‌లో. 346 అయింది బిల్లు. సో, ఆర్డర్ చేసిన 5 డేస్ తర్వాత మన ప్యాకేజ్ అయితే వచ్చింది. సో, ప్యాకేజ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంది. లోపల కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో వచ్చింది. సో, ప్యాకేజింగ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ పౌచెస్ 2 వచ్చేసాయి. తర్వాత కీ చైన్ ఆర్డర్ చేశాను. కీ చైన్ వచ్చింది. ఇది కీ చైన్. తర్వాత ఫ్లెక్సిబుల్ స్క్రీన్ గార్డ్ ఆర్డర్ చేశాను. అది కూడా వచ్చింది. ఇది టెంపర్డ్ గ్లాస్ కాదు. అక్కడ టెంపర్డ్ రాసున్న. సో, ఇప్పుడు పౌచ్ చూసుకుంటున్నారు కదా! ఇది ఐక్యూ Z7కి ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంఐ A3కి ఆర్డర్ చేసేసాను పౌచ్. ఈ ఎంఐ A3కి ఇది కూడా 150 రూపీస్ పడింది మనకి. ఇది కాస్ట్ తక్కువే. అది ప్రింట్ చేశాం కాబట్టి అది కాస్ట్ ఎక్కువ. ఇది వాల్ ప్రింట్‌దే ఉంది కాబట్టి కాస్ట్ తక్కువ. ఈ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ గార్డ్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. సో, 30 రూపీస్‌కి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫోన్ పౌచ్ చేసి చూపిస్తున్నా ఎంఐ A3కి. ఇదైతే ఫిట్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ సైడ్‌లో ఎడ్జెస్‌లో బంప్స్ అయితే లేవు. కాబట్టి ప్రొటెక్షన్ కింద పడితే డ్యామేజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నా ఫోన్‌కి కేస్ ఏసి తర్వాత టెంపర్ గ్లాస్ ఏసి చూపిస్తున్నా. టెంపర్ గ్లాస్ కాదు స్క్రీన్ ప్రొటెక్టర్. ఇది కింద పడితే మీ ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, పౌచ్ కూడా మనకి బానే ఉంది. ప్రింట్ క్వాలిటీ అంతా బానే ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్‌గా వచ్చింది. సో, ఇక్కడ కీ చైన్ చూస్తున్నారు కదా! కీ చైన్ ప్రింట్ అయితే ఇంకా బాగుంది. నాకు కీ చైన్ ప్రింటే బాగా నచ్చింది పౌచ్ ప్రింట్ కన్నా. సో, ఇప్పుడు 4 మంత్స్ వాడిన తర్వాత పౌచ్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నా. సో, చూడొచ్చు మనకి సైడ్స్‌లో అంతా ప్రింట్ అయితే ఎగిరిపోయింది. సైడ్స్‌లో 4 మంత్స్ వాడాం కదా! అందుకే ఎడ్జెస్‌లో, కార్నర్స్‌లో అంతా ప్రింట్ ఎగిరిపోయింది. ఇంకా ఫోన్‌కి సైడ్‌లో పౌచ్ సైడ్‌లో వచ్చేసి అంతా యెల్లో అయిపోయింది. ఇంకా స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఫుల్ స్క్రాచెస్ వచ్చేసినాయి. కానీ ఇక్కడ మీకు కెమెరాలో కనిపించట్లేదు అంతే.